వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు, వయ్యారం చిందేసే అందాల బొమ్మలు. వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు. త్రియేక నామంలో ఈ సమయంలో లక్ష్మీ శిరోమణి గారు విజయ్ కుమార్ గారిని ప్రేమించి ఈ విధంగా వాళ్ళ పిల్లలు ఇద్దరిని బట్టి వందనాలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి అఖిలేష్ అండ్ ఆల్మా లిస్బెత్ బిడ్డని కూడా ఎత్తి పట్టుకోండి ప్రభా, కుమారుని ఎత్తి పట్టుకోండి. వాళ్ళు ప్రభా ఈ పసుపు కార్యానికి ప్రభా సిద్ధపాటు అవుతుండగా ప్రభా వాళ్ళు రెడీ అయ్యి ఇంత అందంగా అద్భుతంగా మా మధ్యలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. కృతజ్ఞత భావముతో ప్రభా నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభా నీవు జతపరిచి దీవెనల చేత బిడ్డల్ని నింపుదురుగాక, ఆశీర్వదించునుగాక. ప్రభువా నా తండ్రి పసుపు కార్యక్రమం ఆరం నుండి ముగింపు వరకు నీ కృప కమ్ముకోనుగాక. బిడ్డల పైన మంచి అందము, మంచి సిద్ధపాటు, మంచి ఏర్పాటు వాళ్ళకు దయచేయబోతున్నావు ప్రభా. వాళ్ళ ముఖ కాంతి ప్రకాశింపబడబోతున్నందుకు స్తోత్రాలు. నీ కాంతి ప్రభా వాళ్ళ పైన కుమ్మరింపబడును గాక. నా తండ్రి ప్రభా నా వెలుగు నీలో ఉదయించబోతున్నదని నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారమే బిడ్డలకి ప్రభా నా తండ్రి నీ వెలుగు నీ ప్రకాశం బిడ్డల పైన కుమ్మరింపబడును గాక. నా తండ్రి ఆ రోజు ఈసాకు ప్రభా రెబేకాని దీవించినట్టుగా బిడ్డల్ని దీవించబోతున్నందుకు స్తోత్ర. ఇంట్లో ప్రభా క్షేమము ప్రభా, ఆశీర్వాదాలు ప్రభా, శుభమాంగళ్య కార్యాలు ఈ విధంగా ప్రభా తల్లిదండ్రులు ప్రార్థన చేసిన ప్రకారమే ఈ ఫలితము మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రార్థన వాళ్ళ ఫలితము ప్రభా ఈ రోజు నిర్ధారం అవుతున్నందుకు స్తోత్ర. నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక, నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. నా తండ్రి బిడ్డలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని నీ చేతికి అప్పచెప్పి ఇంటిని ప్రభువా యెరూషలేముగా, రొట్టెల గృహంగా, ఈ ఇంటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ప్రభా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సెల్ఫీ కొడదా నెట్ ఎందుకు రామరి, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కోసం క్రేజీ ఎందుకు సుందరి. ఆనందం ఇవాళ మా సొంతం కారంగా మాట్లాడురా. పాప పేరంటం గోరింటం అంటూ మీ వీరంగం ఎట్టాగా భరించడం. చూసుకొని కాస్త నువ్వు కొత్త ట్రెండ్ ఇంకా పెంచుకోలే ఫుల్ డేస్ సౌండ్. స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెల్లే గాలి నిలబడలే.
వందనాలు. అత్యంత కృపాభరితుడమైన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసురాజా. నాయన ఈ శుభ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లక్ష్మి కుటుంబంలో తండ్రి ఈ గొప్ప కార్యానికి ప్రభువా నీవు ఆధిక్యత వహించినందుకు వందనాలు యేసయ్యా. ప్రభువా అఖిలేష్ నాయన ప్రభువా అల్మాను ప్రభువా దీవించి వాళ్ళను ఏకపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ కార్యం అంతటిలో ప్రభువా నీ సన్నిధిని ఇక్కడ దింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కార్యంలో కూడా ప్రభువా నీ యొక్క గొప్ప శక్తిని ఉంచమని ఆయన ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాళ్ళు అక్కడ నివసించుండగా నాయన నీ కాపుదలలో వరుండున్నట్లు సహాయం దయచేయండి నాయన. ఇప్పుడు ఈ జరగబోయే కార్యక్రమం అంతటినీ నువ్వు దీవించి ఆశీర్వదించమని రేపు ఆశీర్వదించమని ఈ 4 కార్యక్రమంలో తండ్రి పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బలపు పదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణాక్షించు నరాత్మ పరమూలుడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమారాత్మ లను దేవా జనక కుమారాత్మ లను దేవా ఘన మహిమా చెల్లును ఘన నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా శుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్వాని పగలరా. హల్లెలూయా. అఖిలేష్ అండ్ ఆల్మా మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వన్స్ అగైన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు అఖిలేష్, చాలా అద్భుతంగా. నిజంగానే నాకు కొంచెం పని తక్కువైంది. దేవునికి స్తోత్రం. 121వ కీర్తన తీసుకుందామండి. 121వ కీర్తన. నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ పాదములను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపో. దేవునికి స్తోత్రము. ఆది కాండంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. రెబెక్కాని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు బంగారం కడియాలు తీసుకొచ్చి, అది ఎంగేజ్మెంట్ అని కూడా మన భారత సాంప్రదాయాన్ని బట్టి వాటిని మనము పురస్కరించి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాం. ఇవంతా కూడా మనం ఒక్క రోజులోనే ముగించబోతున్నాం. క్రమక్రమంగా వాళ్ళకి టైం లేదు, మనకు టైం లేదు, కాబట్టి ఇదంతా ఒక్క రోజులోని. ఈ నలుగుతో నిజంగానే రెబెక్కాను చూసినప్పుడు ఆమె చక్కనిదిగా, అందమైనదిగా, మంచి మనసు కలిగినదిగా ఉండింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ఈసాకుని చూస్తే ప్రార్థన పరుడని, లేక వీళ్ళ ఇరువురిని ప్రభువారు జతపరచు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనగా ఎంతో వేరెట్లుగా ఉండొచ్చు. ఆ రోజు అబ్రహాం కూడా చాలా ప్రార్థన చేశాడండి.
చాలా ప్రార్థన చేశారు. అలాగనే అఖిలేష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్రార్థన చేశారు. ఇది మన కన్నులకి ఆశ్చర్యం, ఇది వేరే ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన కన్నులకి ఆశ్చర్యము. అఖిలేష్ గురించి నేను 3 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను. నాకన్నా ముందు పాస్టర్ గారు చాలా ప్రార్థించేవారు. కుమారుడు అంటే సేవకుడికి చాలా ఇష్టం. తను దూరం ఉన్నా తనకు దగ్గరగా ఫోన్ చేస్తూ తన దగ్గర మాట్లాడుతూ, ఇంకా మా అందరితో కూడా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఆత్మీయుడుగా మంచి కుమారుడిగా ప్రభువారు నాకు మంచి కుమారుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు కూడా ప్రేమించేవారు, నేను నా పిల్లలు కూడా ప్రేమించేవారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన పూర్వకంగా వాళ్ళు ముందుకెళ్ళారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ ప్రార్థన ఈరోజు ఫలించింది. అది మన కన్నులకి ఆశ్చర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. చూడండి, ఈ మాట ఎందుకు ప్రతి ఒక్క నలుగులో నేను చెప్తా ఉంటాను. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తానంటే భార్య భర్త కాకముందే వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఈ హల్దీ కార్యక్రమము మనం చేస్తూ ఉంటాం. ఇది మన భారత సాంప్రదాయము. కాబట్టి ఈ యొక్క సర్కంసెస్ట్ మనం ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాం ఎప్పుడు కూడా. చూడండి, ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అఖిలేష్ కానీ ఆల్మా కానీ వాళ్ళ కన్నులు దేవుని తట్టే ఎత్తాలి. కొండల తట్టే. కొండ అంటే ఏంటిది? దేవుడు. దేవుని తట్టి వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ జీవిత కాలం అంతా కూడా దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ వివాహం అనేది విషయము అంటే మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని ఉన్నది ఇంగ్లీష్ వర్షన్. అవునండి, ఇది పరలోకంలో ప్రభువారు ఇది ఏర్పరిచిన వివాహం. హల్లెలూయా. దీనికి ముందు ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. పలు చోట్ల పల రకమైన వ్యవస్థ ఉంటుంది, ప్రతి ఒక్కరు అలా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క దాంపతుల్ని అంటే అఖిలేష్ అండ్ ఆల్మా వీళ్ళిద్దరు కూడా దేవుని వైపే చూస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించబడాలి. హల్లెలూయా. ఈరోజు వీళ్ళు వేరువేరుగా ఉన్నారు, రేపు వాళ్ళు జతపరచబడబోతున్నారు. రేపు నుంచి వాళ్ళు భార్య భర్తంగా ముందుకు సాగబోతున్నారు. వాళ్ళ వివాహిక జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. అన్యోన్యత, ప్రేమ ఇవంతతో పాటు దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ ఇల్లు కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎవరి జీవితంలో ఉంటాడో అక్కడ దేవుడు ఎవరి జీవితంలో ఉంటాడో ఆ ఒక కుటుంబము, ఆ మనసు కట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, రెండో విషయానికి వస్తే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశం. నిజంగానే దేవుని వైపు కన్నులు ఎత్తి చూడాలి. రెండోదిగా చూడండి, ఆయన భూమి ఆకాశమును సృష్టించిన చాలా విషయాలు తెలుసు, కానీ ఇది హెచ్చరికతో బ్లెస్సింగ్స్ అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత పెరగబోతున్నది, వీళ్ళ బాధ్యత పెరగబోతుంది. ఒకరిని అర్థం చేసుకోవాలి, ఒకరిని ప్రేమించుకోవాలి, ఒకరిని వాళ్ళు ఏం చేయాలంటే దేవుళ్ళు కట్టబడాలి, దేవుని కోసం జీవించాలి ఇద్దరు కూడా. అదే కాకుండా ఆ దేశంలో కూడా వాళ్ళు సాక్షులుగా ఉండాలి. ఈ భారతదేశంలో ఈ హైదరాబాద్ పట్టణంలో కూడా సాక్షులుగా టెస్టిమనీగా వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రము. ప్రభువారు భూమి ఆకాశము సృష్టించిన దేవుని వాళ్ళు కలిగి వాళ్ళ జీవిత కాలం అంతా కూడా వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు. చూడండి, వాళ్ళ పాదము త్రొట్టిల్లకుండా దేవుడు కాపాడబోతున్నాను. నిన్ను కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. వాళ్ళు ఇక్కడ ఉన్న కాపాడబడతారు. ఆ దేశంలో ఇరువురు కలిసి అక్కడ వాళ్ళ అంటే భార్య భర్తగా దాంపత్యుల జీవితం అంటే ఇప్పుడు వివాహం అయినాక తిరిగి వెళ్తారు కదా, అక్కడ కూడా వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడాలి, కాపాడబడాలి. వాళ్ళకి ఎవరు తోడుగా ఉన్నారండి? ఎవరు తోడుగా ఉన్నారు? వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, 4వ విషయంలో ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అయితే వీళ్ళిద్దరిని వీళ్ళు పిల్లలు చూసే వరకు చూడండి, ఇప్పుడే బ్లెస్సింగ్ వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు అంటే మాస్టర్ గారి ద్వారా నా ద్వారా చాలా బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు వీళ్ళు ఇంకా రేపే జతపరచబడబోతున్నారు. కానీ వీళ్ళ పిల్లలు చూసే రీతిగా
ప్రభువారు ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అట్టి దేవుడు వీళ్ళని కాపాడుతూ వీళ్ళ అంటే వివాహం తర్వాత దాంపత్యాల జీవితము వాళ్ళని దేవుడు కాపాడుతూ కునుకకుండా, నిద్రపోకుండా మనమైనా ఫోన్లోనే మాట్లాడవచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులైనా, నేనైనా, ఇక్కడున్న బంధువులైనా, సంఘస్థులైనా ఫోన్లోనే మాట్లాడవచ్చు. కానీ దేవుడు వాళ్ళు పిలవక ముందే వాళ్ళకి అక్కడ తోడుగా ఉంటారు. హల్లెలూయా! ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. నిజంగా ఆ దేవుడే వీళ్ళని ఇశ్రాయేల్ని కాపాడిన దేవుడే వీళ్ళని కూడా కాపాడబోతున్నాడు. హల్లెలూయా! ప్రతిరోజు దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళ జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఏ సమస్యలు వచ్చినా వాటి మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎన్ని వచ్చినా వాళ్ళ పేరెంట్స్ చాలా అన్ని విషయంలో వాళ్ళకి జయమే దేవుడు ఇచ్చారు. నిజంగా ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితమే ఒక టెస్టిమనీగా ఉంది. అలాగనే బిడ్డల్ని కూడా ప్రభువారు అలాగా దీవించి నడిపించబోతున్నాడు. ఇంకా ఒక విషయం కింద చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలెండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలదు. హల్లెలూయా! ప్రభువారు నిత్యము ఎల్లప్పుడూ యుగ యుగములకు వాళ్ళ జీవించు కాలం అంతా దేవాది దేవుడు ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను వాళ్ళకు తగలకుండా ఈ యొక్క వివాహ జీవితానికి ముందుగా ప్రభు ఇట్టి ఆశీర్వాదాలతో బిడ్డల్ని నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. అఖిలేష్, ఇప్పుడు నేను ఎప్పుడు సిస్టర్ వాళ్ళ దగ్గర ప్రేయర్ చేసినప్పుడు చెప్తాను, రాబో దినంలో మంచి కంపెనీలు ఆయన సెలెక్ట్ అయ్యి మంచి శాలరీతో పాటు వాళ్ళు ఇరువురు కూడా అప్పుడప్పుడు, సిస్టర్కి వాళ్ళ కొడుకులంటే చాలా ఇష్టం, బ్రదర్కి అంతే. కానీ సిస్టర్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఫోన్లో మాట్లాడకన్నా ఇప్పుడు నేరుగా చూడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తల్లికి ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది అఖిలేష్ని డైరెక్ట్గా చూసి, నాన్న ఇది, నాన్న అది అని చెప్పుకుంటుంటే నేను ముందు నుంచి వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నాను వీళ్ళ ప్రేమ ఎంత అంటే వాళ్ళ ప్రేమ ఎంతగానో అద్భుతంగా తల్లి కొడుకు ఉన్న ప్రేమ వేరే ఎందుకంటే అనుభవం ఉందండి. నా కొడుకు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు అన్ని విషయంలో, ప్రతి విషయంలో. నా పిల్లలు అంతే, ముగ్గురు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రేమ కొన్ని రోజుల తర్వాత దగ్గర వచ్చినప్పుడు ఆ ప్రేమ ఇంకా చెప్పలేము నోటి ద్వారా. నో వర్డ్స్ టు సే. పేరెంట్స్ ఎంతగా ప్రేమిస్తారు పిల్లల్ని అనేసి. అఖిలేష్ మళ్ళీ 6 months ఒకసారి, 1 yearకి ఒకసారి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుని వెళ్ళబోతున్నాడు. ఇది ప్రాఫెసీ వాళ్ళ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుంటూ తన పరిచర్యలు కానీ తన వర్క్లు కానీ ఆల్మని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ బాధ్యత అయిపోయింది, ఆల్మని కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వస్తూ పోతూ ఉంటుంది. హల్లెలూయా. అదే ఆశిస్తున్నాం కదండి, అదే ఆశించాలి ప్రభువారు. దానికన్నా ఇంకా వేరే ఆస్తి ఏం లేదు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఈ ప్రేమ ప్రభువారు బిడ్డల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేముని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేముని నిత్యము నిన్ను వెంబడించేదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది మా మంచి దేవా, కృపగల దేవా, దయగల దేవా, నీకు వేలాది వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి ప్రభువా. ఈసాకు రబేకాని ఎట్లా దీవించినావో ప్రభువా, అఖిలేష్ని ఆల్మాని కూడా మీరు అలాగా దీవించబోతున్నారు. వాళ్ళకి ప్రభా పూఫలం గర్భఫలం కూడా నువ్వు ఇవ్వబోతున్నావు. రాబో దినంలో అనేకమైన బ్లెస్సింగ్స్ బిడ్డల పైన కుమ్మరింపబడబోతున్నది. దానికి ముందు ఈ పసుపు కార్యక్రమంలో ప్రభా సిస్టర్స్ తీసుకున్న ప్రతి ఒక్కటిని ప్రభా యేసుక్రీస్తు నామంలో అది నీ రక్తముగా మార్చబడును గాక. ప్రభువా నా తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కటి ప్రభా అక్షంతలు కానీ పూలు కానీ ఇక్కడ ఉన్న ప్రభువా నా తండ్రి పసుపు కానీ ప్రభా ఒక్క మంది గురుమరిది యేసు రక్తంగా అది మార్చబడును గాక. వాళ్ళ మీద చల్లుతుండగా వాళ్ళ మీద ప్రభా వాళ్ళకి అప్లై చేస్తుండగా వాళ్ళకి ప్రభా ఒక నూతనమైన ఆనందం, నూతనమైన సంతోషం వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళకు ప్రాప్తి అగును గాక నా తండ్రి. ఈ యొక్క ప్రభా నా తండ్రి నలుగు కార్యక్రమం అద్భుతంగా మీరు జరిపించి ప్రభా ఈ విధంగా ప్రార్థనని ముగించే కృపనిచ్చినావు, నీకు వందనాలు. ఎస్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ ఫాదర్, వి థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. అఖిలేష్ని కన్నా తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు ప్రభా. ఆల్మాని కన్నా తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బంధువులు మిత్రులు ప్రభా నా తండ్రి రక్త సంబంధులు ప్రతి బిడ్డల పైన నీ దీవెనలు, యవన కుమారులు కుమార్తెల పైన కొత్తగా ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి జతపరచబడబోతున్న ప్రభా ఈ దాంపతుల్ని దీవించడానికి వచ్చిన ప్రతి బిడ్డల పైన నీ ఆశీర్వాదాలు కుమ్మరింపబడును గాక ప్రభా. ఆ రోజు ప్రభా అనేక వస్తువులు కానీ ఈ యొక్క అక్షంతరాలు కానీ ప్రభా అన్నిటిని ప్రభా కడియాలు కానీ ప్రభా వచ్చినట్టుగా నా తండ్రి ప్రభా నా తండ్రి రెబేకా ఇంట్లో నుండి ప్రభా అనేకమైన దీవెనలు ఈసాకుకి వెళ్ళినట్టుగా ప్రభా ఆ ఆశీర్వాదాలు ఈరోజు ప్రభా ఈ పసుపు కార్యక్రమం నుండి ప్రభా ఆరంభింపబడబోతున్నా ప్రభా ఈ కార్యక్రమం ఆదిస్తున్నాను. దీవెనకరంగా మార్చండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘస్థులుగా మా అపోస్తులు వచ్చి ఉన్నారు నాయన, వాళ్ళని కూడా దీవెనకరంగా మార్చండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా నేను ప్రభా మనసారా వాళ్ళని దీవించి ప్రభా బెతెల్ హీలింగ్ మినిస్ట్రీ తరఫున ప్రభా వాళ్ళకి శుభములు తెలియజేస్తూ వాళ్ళు జీవించు కాలం అంతా కూడా నువ్వు తోడుగా స్తోత్రం. రేపు జరగనై ఉన్న ప్రభా వివాహ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఏర్పాటు మీరు జరిగించండి. ప్రతి ఒక్కటి ప్రభా సేవకులను బట్టి నీకు వందనాలు. అభిషక్తులుగా ప్రభా ఆ ప్రాంగణంలో నిలబెట్టి వివాహ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రభా అఖిలేష్ దాంపతుల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. పరలోకమందు మా తండ్రి నీ నామం పశ్చాపరచును గాక. మా ప్రార్థన సమించు, మమ్మల్ని సోనుకతే దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి స్వామి. ఆమేన్. నీ సత్య వాగ్దానము నీ మహిమీద కుమ్మరించుము దేవా. రమణ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్.
ప్రాణమా యెహోవాను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పసుపు కార్యక్రమం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా ఆ పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే
ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే సిస్టర్ బ్రదర్ని ఇంతగానో ప్రేమించి వాళ్ళకి ఇవ్వబడిన పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో అఖిలేష్ ప్రభా హాల్మాన్ బట్టి నీకు వందనాలు. పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా ప్రభా ఈ విధంగా మార్చి ఉన్నావు నా తండ్రి. దేవరని దీవెనల చేత నింపి ప్రభా బిడ్డల్ని ఆశీర్వాదాలు ఈ విధంగా తయారు చేసి నీ చేతులు చెప్తూ ఉన్నావు. వాళ్ళని దీవించండి ఆయన, ఆశీర్వదించండి ఆయన. నీ కృపా కుమారుడు పైన ప్రభా ఈ రోజు ఈ బిడ్డల్ని ప్రభా త్రియేక నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బిడ్డలు దీవింపబడును గాక, ఆశీర్వదింపబడును గాక నా తండ్రి. దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చమని ఇప్పుడు ప్రభా ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ప్రభా వాళ్ళకు సంతోషంగా ఇస్తూ ఉండగా వాళ్ళని దీవిస్తూ ఉండగా ప్రతి దీవెనలు వాళ్ళు ప్రభా నా తండ్రి ఈరోజు సంపాదించును గాక నా తండ్రి. ప్రతి దీవెనలు ప్రభా వాళ్ళపైన కుమ్మరింపబడును గాక నా తండ్రి. ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా బిడ్డలు ఎల్లప్పుడూ ప్రభా ఎల్లకాలము ప్రభా సంతోషం ఆనందంతో నింపి నడిపించమని. ఎందుకంటే నువ్వు సాత్వికుడు దీన మనసు కలిగిన దేవుడు అయ్యా ప్రభా. నువ్వు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టం టం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షతటం పొదసాటున సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకాంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటం మంతరం టం మౌన వినల మంగళం టం డోలు టం డోలకు టం డోలలు విన వేడుక టం ఆలంటం మంతరం టం మౌన వినల మంగళం టం డోలు టం డోలకు టం డోలలు విన వేడుక టం. డోలలుపిన వేడుక టం టం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే. నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే. కళ్ళల్లో వచ్చి నిద్దురతో చవు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా. శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి వంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టం మంతరం టం మౌన వినల మంగళం టం డోలు టం డోలకు టం డోలలు విన వేడుక టం.
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ పరిశుద్ధ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో. ప్రభా ఈ యొక్క ఆహారంని దీవించండి. ఈ 4 కార్యక్రమం తర్వాత ప్రభా ఈ విధంగా అఖిలేష్ హల్మాని దీవించి ప్రభా అందరు వెళ్ళటకు ప్రభా ఈ యొక్క నా తండ్రి ఐక్య విందుని ప్రభా భుజించి వెళ్ళటకు వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. 2 చేపలు 5 రొట్టెలు ఎలాగ దీవింపబడు 12 గంపల ఆశీర్వాదం కుటుంబం వారు ఎత్తబడును కాక నా తండ్రి తిని వారిని వడ్డిస్తున్న వారిని చేసిన హస్తాన్ని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను. ఆమేన్.